సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 32వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు వై తులసి మాట్లాడుతూ తక్షణమే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రులను కలిసాం, అధికారులను కలిసాం. పెండింగ్ బిల్ అనే ఇస్తారని చెప్పాడు. అది ఒక మాటలో చెప్పాలంటే అది విజయం అనేది మనం అర్థం చేసుకోవాలి. 60 ఏళ్ళు మనం బతికితే మన గ్రాట్యుటీ లేదు, మన సర్వీసులు లేదు. ఒకసారి ఎమ్మెల్యే అయిపోతే టీచర్ల ఆయాలు గత 32 రోజుల నుండి కఠోర దీక్షతో పోరాటం నిర్వహిస్తూ ఉంది. వాళ్ళు 10 డిమాండ్లు, చాలా న్యాయమైన డిమాండ్లు, ప్రభుత్వానికి కూడా భారం పడిన డిమాండ్లు. కానీ ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహారం చేస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశాడో తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తామని, అది అడుగుతున్నారు. చాలా న్యాయమైన డిమాండ్. దానికి సంబంధించిన బడ్జెట్ కూడా 300 కోట్లు తప్ప అదనంగా అయ్యేదానికి అవకాశం లేదు. ఈరోజు పేసా చట్టం అమలు చేస్తామని చెప్తున్నారు. ఆ రకంగానే అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇది సరైనది కాదు. మహిళల మీద ఈ రకంగా నిర్బంధాన్ని ప్రయోగించడం సరైనది కాదని భావిస్తూ ఉన్నాం. నీవు ఏదైతే వాగ్దానం చేశావో వాగ్దానాన్ని అమలు చేయమని అడుగుతూ ఉన్నారు. దాదాపు 5 ఏళ్ళు చాలా న్యాయంగా వాళ్ళు చాలా విషయాల మీద వాళ్ళు రాజీ పడ్డారు. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరైనది కాదని ఇప్పటికైనా వాళ్ళు గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో గ్రాడ్యుయేటీ పెంచాలి, జీతం తెలంగాణ కన్నా అదనంగా పెంచాలి, అట్లాగే సమ్మె కాలానికి జీతం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇదే కాకుండా వాళ్ళకి సంబంధించి 2017 నుండి ఏవైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులకు సంబంధించిన దానిలో కూడా వెంటనే పరిష్కారం చేయాలి. ఇది గ్రూప్ ఆఫ్ మినిస్టర్ల చేత కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది సరైనది కాదు. వెంటనే మీరు జోక్యం చేసుకుని పరిష్కారం చేసుకోండి. 1,10,000 మంది రోడ్ల మీద ఉండి దాదాపు 32 రోజుల పాటు వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే మీరు ఎందుకు జోక్యం చేసుకోరని, ఎమ్మెల్యేలు ఎంపీల సీట్ల కోసమేనా, లేకపోతే వాళ్ళు ఎన్నుకోబడిన ఎవరైతే ఉన్నారో 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్లు ఉన్నారో వాళ్ళ సమస్య పరిష్కారం చేయరా అని మేము అడగదలుచుకున్నాం. ఇది కానీ పరిష్కారం చేయకపోతే అవసరం అనుకుంటే అన్ని పక్షాలు కలుపుకొని సిపిఎం పార్టీ బంద్కైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.